సైబర్ నేరగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చైనా. ఏకంగా 11 మంది కేటుగాళ్లకు మరణశిక్షను అమలు చేసింది. 14 రకాల నేరాలలో వీరు దోషులుగా తేలడంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని హ్యాంగ్ చేసింది. సైబర్ నేరగాళ్లపై డ్రాగన్ కంట్రీ ఉక్కుపాదం మోపింది. వేల కోట్ల రూపాయల స్కామ్లు, గ్యాంబ్లింగ్కు పాల్పడిన 11 మంది సభ్యులకు ఉరిశిక్ష అమలు చేసింది. ఆన్లైన్ మోసాలతో పాటు హత్య, నేరం, అక్రమ నిర్బంధం, గ్యాంబ్లింగ్ వంటి 14 రకాల కేసుల్లో ఈ 11 మంది నిందితులుగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయడంతో ప్రపంచం షాక్కు గురైంది. ఒకే కుటుంబానికి చెందిన వీళ్లు కొన్నేళ్లుగా హత్యలు, వ్యభిచారం, మోసం, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలు నడిపించారని ఆరోపణ ఉంది. మయన్మార్కు చెందిన ఓ క్రిమినల్ ముఠా ఏళ్లుగా సరిహద్దుల వెంబడి ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు మానవ అక్రమ రవాణా, వ్యభిచారం, సైబర్ నేరాలకు కూడా పాల్పడుతున్నారు. మయన్మార్ సరిహద్దు కేంద్రంగా వీళ్లు సుమారు $1.4 బిలియన్ ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా స్కామ్లకు పాల్పడి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన ఈ ముఠాకు కొందరు చైనీయులు సపోర్ట్ చేశారు. అయితే పని మానేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ముఠా మొత్తం 14 మంది చైనీయులను చంపేసింది. కొన్నేళ్లుగా ఫిర్యాదులు వస్తుండటంతో మయన్మార్పై చైనా ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో మయన్మార్ ఆ నేరస్తులను 2023 నవంబర్లో చైనాకు అప్పగించింది. వీరిలో మింగ్ కుటుంబ పెద్ద కస్టడీలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ మోసాలపై విచారణ అనంతరం 11 మందిని దోషులుగా తేల్చిన వెంజౌ సిటీ కోర్ట్ వారికి మరణశిక్ష విధించింది. కుటుంబ సభ్యుల అప్పీలును ఇటీవల తిరస్కరించిన న్యాయస్థానం తాజాగా ఆ మరణశిక్షను అమలు చేసింది.